చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయ సముదాయం ప్రాంగణంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగులు 14వ రోజున కొనసాగుతున్న నిర్వాధిక సమ్మె. ఈ సందర్భంగా మీడియాతో అంగన్వాడీ ఉద్యోగులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి వేతనాలను పెంచాలని మా సమ్మె కొనసాగుతున్న పాలకుల నిర్లక్ష్యం వహిస్తున్నారని, పని భారాన్ని ప్రభుత్వం పెంచిన మా కష్టాన్ని, మా సేవలను గుర్తించి ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనం కల్పించాలన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రులకు మరియు ఉషాచరణ్ మంత్రి గారికి మా అంగన్వాడీ తరపున హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు 14వ రోజు సమ్మెను మేము మీకు తెలియపరుస్తున్నాము. ముఖ్యంగా మాకు అనేక యాప్లను అంటగట్టి పెట్టి మమ్మల్ని అనేక సమస్యలకు మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. అదేవిధంగా మేము జీతాలు పెంచాలని 14 రోజులుగా మేము అనేక విధాలుగా అనేక దఫాలుగా మీకు విన్నవించుకుంటా ఉన్నాము. కానీ మా సమస్యలను మీరు ఇంతవరకు గుర్తెరగలేదు. అదేవిధంగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేయమనేసి మేము అనేక విధాలుగా వేడుకుంటా ఉన్నాము. వాళ్ళకి టీచర్ పని, ఆయా పని 2 పనులను ఒత్తిడికి గురి చేశారు. మరి వాళ్ళకు కూడా జీతాలు పెంచమని అనేక విధాలుగా మేము మీకు మనవి చేశాము. అదే కాకుండా మీకు వైఎస్ఆర్ యాప్, మిల్క్ యాప్, ఇవి పోషన్ ట్రేకర్ యాప్, ఎఫ్ఆర్ఎస్ యాప్ అనేసి ఈ యాప్లని మాకు అంటగట్టి పెట్టి పని భారం ఎక్కువగా పెంచి